నువ్వు నాకు గుర్తు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు చాలా బాగా గుర్తుంది డాక్టర్ నాకేం చెప్పారు అని. కానీ ఆయన్ని కలిసిన తర్వాత నేను ఇది రియలైజ్ అయ్యాను, నేను ఆయన ముందుకు వెళ్లడం వల్ల ఆయన మైండ్ మీద గానీ ఆరోగ్యం మీద గానీ ప్రభావం పడలేదు. మరి నేను అనవసరంగా ఆయనకెందుకు దూరంగా ఉండాలి? కానీ నేను ఈ విషయాన్ని ఎప్పుడు అవకాశంగా తీసుకోలేదు. ఎప్పుడు కూడా ఏ విషయాన్ని ఆయన గుర్తు చేయడానికి అస్సలు ప్రయత్నం చేయలేదు. మేము అపరిచితుల్లాగానే కలిసాం. మా ఇద్దరికి ఒకరినొకరం కలుసుకున్నప్పుడు సంతోషంగా ఉంది. సో బేసికలీ నువ్వు నీ సంతోషం కోసం మా అన్నయ్య ప్రాణాల్ని తీయటానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు టీచర్ ఎలా అయ్యావు ప్రజ్ఞ? నువ్వేమన్నావు కనీసం ఒకసారైనా ఆలోచించావా? నీ సంతోషం కోసం నువ్వు అన్నయ్యని కలిసావు. కానీ ఒకవేళ బై ఛాన్స్ అన్నయ్యకి ఆ విషయాలు గుర్తొచ్చాయంటే, నీ నోటి నుంచి ఏదైనా బయటకు వస్తే వాటి వల్ల తన మైండ్ మీద ప్రెషర్ పడే పరిస్థితి వచ్చింది అంటే, లేకపోతే జస్ట్ ఇమాజిన్ మనం ఇక్కడ నిలబడి ఉండగా మీ నానమ్మ మీ అమ్మ గాని బయటకు వస్తే వాళ్ళు నన్ను చూసి ఇలాగే అంటారు, నాకు నీతో సంబంధం ఉంది, నువ్వు నాకు వదినవు కదా. అలాగే నువ్వు అన్నయ్య ఎక్కడైనా నిలబడి ఉంటే ఎవరైనా సరే అనుకుంటారు కదా, అదే మీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కదా అని. అప్పుడు నువ్వు ఆలోచించావా అన్నయ్య ఆ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడు? తను ఆ టైంలో ఆలోచించడా వాళ్ళు ఎందుకు అలా అంటున్నారని? అప్పుడు తన మైండ్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుందా? అలాంటి పరిస్థితి ఇంతవరకు రాలేదు, ఎప్పటికీ రాదు కూడా. నేను మొదటిసారి ఆయనకి నా పేరు తప్పుగా చెప్పాను. ఆఫీస్లో మా గురించి ఎవరికీ తెలీదు, బయట మేమెక్కడ కలుసుకోవడం లేదు, కలిసి తిరగడం లేదు. అందుకే నువ్వు దేని గురించి భయపడుతున్నావో ఆ భయం నా మనసులో లేదు. కానీ నీ మనసులో ఉన్న భయం గురించి నాకు బాగా తెలుసు. దాని గురించి నువ్వు ఇక్కడికి వచ్చావు. భయమా? ఏం భయం? దేనికి భయం? నేను ఇక్కడికి నా భయం కారణంగా రాలేదు. నేను మా అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాను. నేను తన కోసం ఇక్కడికి వచ్చాను. నువ్వు తనకి దూరంగా ఉండాలని, తన లైఫ్ కి దూరంగా ఉండాలని. నువ్వు మీ అన్నయ్య గురించి ఆలోచించడం లేదు. ఆయనకు జ్ఞాపక శక్తి ఎక్కడ తిరిగి వస్తుందా అని నువ్వు భయపడుతున్నావు. అందుకే ఆలోచిస్తున్నావు. ఆయన జ్ఞాపక శక్తి గురించి నువ్వు లోపలే చాలా భయపడుతున్నావు కదా. యు నో వాట్? స్టాప్ ప్లేయింగ్ విత్ మై మైండ్. నువ్వు వేసే ఈ ప్లానింగ్లు, ఈ గేమ్స్ ఇవన్నీ నా దగ్గర పనిచేయవు. నేనేవి అన్నయ్యని కాదు. కానీ ఒకటి, నేను మా అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాను. అందుకే నీకు దూరంగా తను ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే మాట చెప్పి ఒకసారి తన్ను ఆయనకి నన్ను దూరం చేసింది. కానీ నేను ఇప్పుడు ఎవరి మాటలకి లొంగను. ముఖ్యంగా నీ మాటలకు అస్సలు పడను. ఎందుకంటే నీ గురించి నాకు బాగా తెలుసు. నాకు తెలుసు ఈ రోజు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. ఎందుకంటే నువ్వు నిజాన్ని చూసేశావు. నువ్వు ఇది స్వయంగా చూసావు. నువ్వు మీ అన్నయ్యని నాకెప్పటికీ దూరం చేయలేవు అని. మా ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఉంది. అందుకే మేము వేరు కాలేకపోతున్నాం. ఖచ్చితంగా ఏదో మాయుంది. అదే ఆయన నా దగ్గరికి లాక్కొస్తోంది. ఇక నువ్వు దేనికి భయపడుతున్నావంటే, ఒకవేళ ఆయన నన్ను కలుస్తూ ఉన్నారంటే అప్పుడు ఆయన జ్ఞాపక శక్తి తిరిగి వస్తుంది. ఆ తర్వాత నువ్వు తన్ను కలిసి ఆయనకి యాక్సిడెంట్ చేయించారు అని ఆయనకు తెలిసిపోతుంది. అప్పుడు ఆయన నిన్నేం చేస్తారో ఆలోచించు. చూడు, నాకు తెలిసిపోయింది నేను ఆయన ముందుకు వెళ్లడం వల్ల ఆయన మైండ్ మీద ఎలాంటి ప్రభావం పడదు అని. నేను ఆయన కలుస్తాను. దానికి నేను ఎలాంటి ప్లానింగ్లు చేయాల్సిన అవసరం లేదు. ఇది నీకు కూడా తెలుసు. ఎందుకంటే నువ్వు చూసావు. మేమిద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం. ముందు ఒకరినొకరు ద్వేషించుకున్నా కలిసే ఉన్నాం. భార్యాభర్తల్లా కలిసున్నాం. అపరిచితుల్లాగా కూడా ఇప్పుడు ఒకటిగా కలిసున్నాం. ఏదో ఒక రోజు ఆయనకి జ్ఞాపక శక్తి తిరిగి వస్తుంది. ఒకవేళ రాకపోయినా సరే ఆయన తన గుండె చప్పుడునైతే వింటారు కదా. ఇక ఆయన గుండె చప్పుడు ఆయనకు చెప్తుంది ఇప్పటికే ఆయన నన్ను ప్రేమిస్తున్నారు అని. ఆయనకి నా వల్ల ఎలాంటి భయం లేదు. నీకే నా వల్ల భయం ఉంది. నేను ఆయనకి ఎంత దగ్గరగా వెళ్తానో నీకు అంతగా కంగారు పెరుగుతుంది. కానీ అదే జరుగుతుంది. నువ్వు నన్ను ఆపగలిగితే ఆపు. నువ్వు నన్ను ఛాలెంజ్ చేస్తున్నావు కదా ప్రజ్ఞ అరోరా. ఛాలెంజ్ చేయడం లేదు. ఎందుకంటే ఛాలెంజ్ లో గెలవడానికి ఎన్ని ఛాన్సులుంటాయో ఓడిపోవడానికి కూడా అన్ని ఛాన్సులుంటాయి. నేను ఇప్పుడు నీకు నిజం చెప్తున్నాను. అలా జరగాలనుంది. అలా ఎప్పటికీ జరగదు. అలా నేను ఎప్పటికీ జరగనివ్వను. నీకు నీ సోకాల్డ్ ప్రేమ మీద చాలా నమ్మకం ఉంది కదా. నీ ఈ డెస్టినీ, ఫేట్ మీద నేను నిన్ను అన్నయ్య ముందుకు ఎప్పటికీ రానివ్వను. అప్పుడు చూస్తాను నువ్వు తన ముందుకు ఎలా వస్తావు, ఏం చేస్తావని. ఎందుకంటే నేనున్నంత వరకు నువ్వు అన్నయ్య ఒక్కటయ్యే అవకాశమే లేదు. ఏదో ఒక రోజు ఆయనకి జ్ఞాపక శక్తి తిరిగి వస్తుంది. ఒకవేళ రాకపోయినా సరే ఆయన తన గుండె చప్పుడునైతే వింటారు కదా. ఇక ఆయన గుండె చప్పుడు ఆయనకు చెప్తుంది ఇప్పటికే ఆయన నన్ను ప్రేమిస్తున్నారు అని. అన్నయ్యని తనకి దూరం చేయడం వల్ల అంతా సర్దుకుంటుందనుకోకూడదు. ప్రజ్ఞ స్వయంగా అన్నయ్యకి దూరం అయ్యేలా నేనేదో ఒకటి చేయాలి. తనకి తన ప్రేమ మీద చాలా నమ్మకం కదా.
వాళ్ళ ప్రేమ బంధం తెగిపోయే విధంగా నేనేదో ఒకటి చేస్తాను. అన్నయ్యని ఆ ప్రేమే మాటి మాటికి తన వైపుకు లాక్కుని వెళ్తాను కదా. ఎస్, నేను తను ఎలా మర్చిపోయాను? తనునే వీళ్ళిద్దరి మధ్య అన్నిటికంటే పెద్ద గోడలా నిలబడింది. ఇప్పటికీ తను అలాగే ఉంది. అందుకని ఇప్పుడు ప్రజ్ఞని నేను అన్నయ్యకి దూరం చేయడానికి ముందు నేను తనుని అన్నయ్యకి దగ్గర చేస్తాను. ఎస్, దిస్ ఇస్ ద రైట్ టైమ్ ఫర్ తను టు గెట్ ఇన్ టు హిస్ లైఫ్. ఇప్పుడు నువ్వు చూస్తుండు ప్రజ్ఞ, కౌంట్ డౌన్ అయితే ఇప్పుడు నేను నీకోసం మొదలు పెడతాను. ఇదిగో రాబిన్, నువ్వు శాండ్విచ్ ఎవరి కోసం తయారు చేసావో వాళ్ళకే వచ్చు కదా. నేనైతే పరోటా తింటాను. లేదు లేదు, నాకు శాండ్విచ్ ఏ వద్దు. నేను కూడా బాబాయ్ లాగా పరోటాలు తింటాను. వాటిని ఎందు నానమ్మ ఎంతో ప్రేమగా తయారు చేసింది కదా. కానీ అభి, నువ్వైతే డైటింగ్ చేస్తున్నానని చెప్పావు కదా. అరే ఏంటి డైటింగ్? ఇదేంటి నీకున్నట్టుండిలా పొరాటాలు తినాలనే కోరిక ఎలా మొదలైంది నీకు? అదేంటంటే నేను ఎప్పుడైతే నా ఫ్యాన్ ఇంట్లో భోజనం చేసి వచ్చానో అదే నా ఫ్యాన్ గురించి చెప్పాను కదా. అప్పటి నుంచి ఆ ఫుడ్ కి ఫ్యాన్ అయిపోయాను. అబ్బి, నువ్వు నాకు కొత్త ఆల్బమ్ గురించి చెప్పావు కదా. నిన్న ఆ టీజర్ ని చూశాను. నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఇంకా రికార్డింగ్ జరుగుతూనే ఉంది, కానీ పాట మార్కెట్ లో రావడానికి ముందే హిట్ అవుతుంది. చాలా పెద్ద హిట్. మరి అలాగైతే మన పార్టీ కూడా ముందే చేసుకోవాలి అభి. ఆ పార్టీ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే, కానీ పార్టీలో మెనూ నేను డిసైడ్ చేస్తాను. హ్మ్? అలాగే మీ అందరూ కూడా, నేను ఇప్పుడు కాంట్రాక్ట్ సైన్ చేసిన మ్యూజిక్ కంపెనీ ఉంది కదా, వాళ్ళు వచ్చే నెలలో ఈ ఆల్బమ్ కోసం లాంచ్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. అందుకని మీరు పార్టీకి అటెండ్ అవ్వడానికి రెడీగా ఉండండి. అలాగే రాజన్నయ్య, ఒకవేళ నీ కంపెనీకి ఎలాంటి ప్రమోషన్ అయినా కావాలంటే అప్పుడు నువ్వు నాకు వెంటనే చెప్పొచ్చు. అప్పుడు నేను ఆల్బమ్ తో పాటుగా నీ కంపెనీ గురించి కూడా ప్రమోట్ చేస్తాను. ప్రస్తుతానికి దాని గురించి ఏమీ ఆలోచించలేదు అభి. ఏమైనా అవసరమైతే తప్పకుండా చెప్తాను. వేరెవర్ రాజన్నయ్య, నో ఫార్మాలిటీస్. మీ అందరూ కానివ్వండి. ఇక నా టిఫిన్ అయితే అయిపోయింది. ఇక నేను వెళ్తాను. ఇంకా నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ. అనే ఎక్కడికి వెళ్తున్నావు? అది లవ్ లైఫ్ మ్యూజిక్ కంపెనీ. నా పాట రికార్డ్ చేయాలి కదా. అది నువ్వు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా. నువ్వు నాతో పాటు రా. అరే ఎక్కడికి వెళ్ళాలి? నువ్వే కదా చెప్పావు పాటను త్వరగా రికార్డ్ చేయాలని. మరి ఇప్పుడు ఏమైంది నీకు? ఒక్క రోజులో ఏం తేడా ఉంటుంది? రికార్డింగ్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ పని ఏమొచ్చింది అలియా ఇప్పుడు? నేను నిన్ను ఏ పని కోసం తీసుకెళ్లబోతున్నానంటే అది ఆల్బమ్ కంటే చాలా ఇంపార్టెంట్. నేను నీతో వస్తాను, కానీ మిస్టర్ శెట్టి నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? ఆయన సంగతి నేను చూసుకుంటాను. కానీ ప్లీజ్ 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 నువ్వు నాతో పాటు రా అనయ్య. ప్లీజ్, చాలా ముఖ్యమైన పని ఉంది. ప్లీజ్ వెళ్దాం, రా అనయ్య ప్లీజ్. ఓకే దెన్ ఇలాగే వెళ్దామా? నౌ దట్స్ లైక్ మై బ్రదర్. కమ్ ఆన్, లెట్స్ గో. Hey. లెట్స్ గో. బై. Shall we? నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? యాక్చువల్ అదేంటంటే ఒక ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ ప్యారిస్ లో సెటిల్ అయ్యారు. నువ్వు అతన్ని కలవాలని కోరుకుంటున్నాను. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. పైగా రేపే తను వెళ్ళిపోతున్నాడు. అందుకే నేను బలవంతంగా తీసుకొచ్చాను. ఆల్ రైట్, లెట్స్ మీట్ హిమ్. మిస్టర్ గులాటి, హాయ్. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. అండ్ మీట్ మై ఎల్డర్ బ్రదర్, రాక్ స్టార్ అభిషేక్ ప్రేమ్ మెహ్రా. మిస్టర్ అభి, గ్లాడ్ టు మీట్ యూ. మస్ట్ బి ఎ ప్లెజర్ ఫర్ యూ టు మీట్ మీ. యా షూర్. నేను మీ గురించి విన్నప్పుడు లండన్ లో, ప్యారిస్ లో కూడా మీకు ఫ్యాన్స్ ఉన్నారని తెలిసింది. అందుకనే ఐ వాజ్ జస్ట్ వండరింగ్, మీరు మాతో కలిసి ఒక ఇంటర్నేషనల్ కాన్సర్ట్ ఎందుకు చేయకూడదు అని. అంటే డీల్ మీరు ఆలియాతో కలిసి డిస్కస్ చేసుకోవచ్చు. ఒకవేళ డీల్ తనకు ఓకే అనిపించిందంటే తను ఓకే చెప్తుంది. ఓ ఎస్, షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ అండ్ ఐఎమ్ షూర్ తన ఆఫర్ ని ఎప్పుడూ కాదనరు. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. నాకు ఆలియా మీ గురించి చెప్పింది, మీరు ఇక్కడ కూడా చాలా ప్రాజెక్ట్స్ కోసం ఇన్వెస్ట్ చేశారని. లైక్ వాట్ ప్రాజెక్ట్స్? సారీ టు ఇంటరప్ట్ యూ మిస్టర్ గులాటి. అది అక్కడ మీ ఫోటో షూటే కదా జరుగుతుంది? అనియా, ఏం చూస్తున్నావు? ఆలియా అక్కడ మోడల్ షూట్ చేస్తుంది కదా, తను నీకు ఫ్రెండే కదా. తన్ని నువ్వు ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి ముందు పరిచయం చేశావు. ఎవరు? ఓ యా,
కానీ ఇప్పుడు తను చాలా పెద్ద సూపర్ మోడల్ అయిపోయింది. యు నో వాట్, యాజ్ యూ కెన్ సీ. తను రైట్. నాట్ బ్యాడ్. నీ మెమరీ అందమైన అమ్మాయిలు చూసి చాలా షార్ప్ అవుతూ వస్తుంది. నీకు తన పేరు కూడా గుర్తుందే. నా మెమరీ ఉంది కదా ఆలియా, అది ఎప్పుడు కూడా బాగానే పనిచేస్తుంది. అది కాకుండా తను నాకు ఇంకా గుర్తుంది, ఎందుకంటే తన నీ ఫ్రెండ్ కాబట్టి. అలాగే క్యూట్ గా ఉంది. ఓ కానీ ఇప్పుడు బాగా మారిపోయింది కదా. యా, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మిస్టర్ గులాటి మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. యా అనయ్య, ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ లవ్లీ మీటింగ్ యూ. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్. యా, థ్యాంక్ యూ. అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. అన్నయ్య తను వైపుకి అట్రాక్ట్ అవుతున్నాడు. ఇన్ఫాక్ట్ తన వలలో పడిపోయినట్టే ఉన్నాడు. వాట్ ఎ సీన్. కానీ ఈ సీన్ ని ఒంటరిగా చూస్తే ఎంజాయ్మెంట్ ఉండదు. నాకు ఎప్పుడు సంతోషంగా ఉంటుందంటే ఆ అన్నయ్యని ప్రజ్ఞ తనుతో పాటు చూస్తేనే బాగుంటుంది. హాయ్. గుడ్ మార్నింగ్. ఇంతసేపు అయింది, ఆయన ఇంకా రాలేదేంటి? ఈరోజు ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. హా? నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. అడుగు ప్రజ్ఞ. అది అభి సార్ రికార్డింగ్ కోసం ఇంకా రాలేదు. అడగొద్దు ప్రజ్ఞ, నేను కూడా ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాను. రికార్డింగ్ రూమ్ లో టీం అంతా వెయిట్ చేస్తూ కూర్చున్నారు, బట్ అభి సార్ ఇంతవరకు ఇక్కడికి రాలేదు. ఒక్క నిమిషం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సరే చూడు, నాకు నీ నుండి ఒక ఫేవర్ కావాలి. అదేంటంటే అన్నయ్య వేరే పని మీద కాస్త బిజీగా ఉన్నాడు, కానీ హీ సో కమిటెడ్. అందుకని తను ఏమంటాడంటే తన పాట రిహార్సల్స్ ని తను ఇక్కడే చేస్తానంటాడు. సో దట్ ఇట్ కెన్ సేవ్ సమ్ టైం. అలాగే పని కూడా అయిపోతుంది. కానీ ఆయన ఎక్కడున్నారు? అదే మీ బిల్డింగ్ దగ్గర నుంచి 5 బిల్డింగ్ల తర్వాత ఉంది కదా, గ్లాస్ బిల్డింగ్. అక్కడ నువ్వు ఒక పని చేయి, లిరిక్స్ ఉన్న సీడీని ఎవరి చేతికైనా ఇచ్చి పంపించేయి. ఓకే మ్యామ్, ఇప్పుడే పంపిస్తాను. ఒక్క నిమిషం సమీరా,
ఆఫీస్ లో ఉన్న ఆఫీస్ బాయ్ ని ఎవరిని కూడా నువ్వు పంపించు. అదేంటంటే అన్రిలీజ్డ్ మ్యూజిక్ కదా, లీక్ అవుతుందనే భయం ఉంటుంది. సో షుడ్ బి సమ్ స్పెషల్. ఓకే మ్యామ్, నేనే తీసుకొస్తాను. అయ్యో, నీకు చాలా పనులుంటాయి కదా సమీరా. డోంట్ యు హావ్ సమ్ అదర్ వర్క్ టు డూ? నువ్వు ఒక పని చేయొచ్చు కదా. మీ ఆఫీస్ లో కొత్తగా ఒక రిసెప్షన్ జాయిన్ అయింది కదా, మిస్ ప్రజ్ఞ అరోరా. నువ్వు తన్ను పంపించు. ఓకే మ్యామ్, తనే తీసుకొస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మజా వస్తుంది. ప్రజ్ఞ అన్నయ్యని తనుని ఒకటిగా చూసినప్పుడు. నేను ఆ రోజు తనని అన్నయ్యని చూసినప్పుడు షాక్ అయినట్టు అవుతుంది. అరే, నువ్వు చాలా లక్కీ తెలుసా. నువ్వు అభిసార్ కోసం వెయిట్ చేస్తున్నావు. నీకు ఆయన నుండి పిలిపి వచ్చింది. ఏంటి? అభిసార్ ఇక్కడే పక్కనే ఉన్నారు. 5 బిల్డింగ్ల తర్వాత ఆయన తన సాంగ్ కి లిరిక్స్ కావాలని అడిగారు. అందుకని నువ్వు త్వరగా వెళ్లి ఆయనకి ఆ సాంగ్ కాపీ ఇచ్చేసి వచ్చి. నేను వెళ్ళాలా మేడం? లక్కీ నువ్వే కాబట్టి నువ్వే వెళ్ళాలి కదా. ఓకే, అది నేను లిరిక్స్ ని విడిగానే తీసి పెట్టాను. ఇదిగోండి, ఇది తీసుకొని ఇప్పుడే వెళ్తాను, బయలుదేరతాను. థ్యాంక్ యూ. అనయ్య, అనయ్య, హ్మ్? ఎవరి మొహల్లో వేరిస్తున్నావు నువ్వు? ఏమైంది? ఏం లేదు అలీ, అది చూస్తున్నాను కొన్ని రోజుల్లోనే నీ ఫ్రెండ్ చాలా మారిపోయినట్టు అనిపిస్తుంది కదా, ఏమంటావు? ఖచ్చితంగా మారిపోయిందన్నయ్య. బట్ అదేంటంటే ఇప్పుడు తను ఒక పెద్ద సూపర్ మోడల్ అయిపోయింది కాబట్టి తను నాతో సరిగ్గా మాట్లాడుతుందో లేదో కూడా నాకు తెలియడం లేదు. ఏ నాకంటే ఎక్కువ బిజీ అయిపోయిందా? నో అన్నయ్య, నీకంటే పెద్ద స్టార్ అయ్యే అవకాశమే ఉండదు. యూ ద బెస్ట్. ఎగ్జాక్ట్లీ. అరే, మోడల్ అయినా సూపర్ మోడల్ అయినా అమ్మాయిలందరూ నేనంటే పడి చేస్తుంటారు. ఇక నేను ఒకసారి ఎవరితో అయినా మాట్లాడానంటే అప్పుడు జీవితాంతో నాతో మాట్లాడడానికి తప్పించిపోతూ ఉంటారు. యు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఒకసారి నన్ను చూసిందంటే తను ఎవరైనా విషయాన్ని మర్చిపోతుంది. ఏయ్, ఎందుకు ఇలా చూస్తున్నావు? నమ్మకం కలగట్లేదా? వన్ బెట్? అనయ్య, కమ్ ఆన్, లెట్స్ నాట్ డూ దిస్. తను ఆ టైప్ అమ్మాయి అసలు కాదు. ఐ మీన్ షీస్ నాట్ ఆఫ్టర్ దిస్ పబ్లిసిటీ, అటెన్షన్ అండ్ ఆల్ దట్. తను మార్కెట్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. అలాంటిది అసలు ఏం జరగదన్నయ్య. జరుగుతుంది. అలా జరగలేదంటే నీ యూరప్ ట్రిప్ కి నేను స్పాన్సర్ చేస్తాను. షూర్. అభిసార్ లోపలున్నారా? థ్యాంక్ యూ. మేడం, ఈ రోజు మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. చాలా అద్భుతంగా ఫోటోషూట్ ఇచ్చారు మీరు. ఈవెన్ మా ప్రొడ్యూసర్ ఆయన కూడా నిజంగా చాలా ఇంప్రెస్ అయిపోయారు. యాజ్ యూజువల్. ఇంతకీ రేపటి షెడ్యూల్ అంటే చెప్పు. నేను కనుక్కొని చెప్తాను. ఓకే. హాయ్ అభి. హాయ్. Bye. And hi. That's your best move. That wasn't a move for you. I'm sorry to say అన్నయ్య, కానీ నువ్వు బెట్ ఓడిపోయావని నాకు అనిపిస్తోంది. తను కనీసం ఇటువైపు చూడడం లేదు. బట్ బికాస్ యూ ఆర్ మై బెస్ట్ బ్రో, ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ. గుడ్డిదా ఏంటి? వెయిట్ అండ్ వాచ్. తను హాయ్. హే ఆలియా, వాట్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వు ఇక్కడున్నావేంటి? నేనా? యాక్చువల్లీ నేను ఇక్కడికి ఫారెన్ ప్రొడ్యూసర్ మిస్టర్ గులాటి వచ్చారు కదా, తన్నే మా అన్నయ్య. 1 సెకండ్. కమ్ అన్నయ్య. ఆయనకి మా అన్నయ్యని పరిచయం చేయడానికి వచ్చాను. రాక్ స్టార్ అభిషేక్ ప్రేమ్ బెహ్రా. హే అభి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. యు నో ఐ లవ్ యువర్ సాంగ్స్. నీ షో చూడ్డానికి కూడా రావాలనిపిస్తూ ఉంటుంది. బట్ యు నో, నా పనులో నేను ఎంత బిజీగా ఉంటున్నానంటే ఒక్కోసారి ఫ్యాషన్ షోస్, ఒక్కొక్కసారి ఫోటో షూట్స్. ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ యు నో. బై ద వే, నేను విన్నది నిజమేనా? నీకు యాక్సిడెంట్ అయిందటగా. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ?